ఇకపోతే ఆత్మగౌరవాన్ని విలకట్టే దుస్థితి నెలకొంది. డబ్బులు చూసి ఓట్లేస్తే ప్రజాస్వామ్యానికి అవమానమే. మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అంటాడు. ఊర్లలో సర్పంచ్ కావాలన్నా కూడా ఎంపీపీని చేయాలన్నా నీ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయని అడుగుతున్నారు. ఆత్మగౌరవాన్ని విలకట్టే దుస్థితి ఈ దేశంలో నెలకొందని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. పైసలు ఉంటేనే కార్పొరేటర్, పైసలు ఉంటేనే ఎమ్మెల్యే, పైసలు ఉంటేనే ఎంపీ అయ్యే పరిస్థితి ఉందని, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఆయన మల్కాజ్గిరి నియోజకవర్గంలోని మౌలాలి గీతానగర్ పార్కులో మార్నింగ్ వాక్ నిర్వహించారు. అనంతరం ఎల్బీనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లోని వాసవి శ్రీ నిలయంలో బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ ఇప్పుడున్న క్రైటీరియాలో ఎట్లా సంపాదించాలో తెలియదు కానీ సంపాదించాలి, ఖర్చు పెట్టాలి, మళ్ళీ సంపాదించాలి, ఇదే నేటి రాజకీయం అన్నారు. మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ వాళ్ళు 3 అభ్యర్థులను మార్చారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా 4 అభ్యర్థిని మార్చారని విమర్శించారు. కేసీఆర్కి నా మీద కోపం ఉంది, మరి రేవంత్కి ఏముందని ప్రశ్నించారు. ఏది ఏమైనా కూడా రేవంత్ రెడ్డి అన్నకు సంబంధించిన విషయం అని పక్క పెడితే ఈటల రాజేందర్ గారు ఏమంటారు, డబ్బులు చూసి ఓట్లేస్తే ప్రజాస్వామ్యానికి అవమానమే అంటే, డబ్బులు చూసి ఓట్లు వేయడం గురించి మీ బీజేపీ నిర్మలా సీతారామన్, కేంద్ర మంత్రిగా ఉన్నట్టు నిర్మలా సీతారామన్ చెప్పింది, నా దగ్గర పైసలు లేవు అందుకే నేను నిలబడతలేను అని. మరి పైసలు లేకపోతే నిలబడకుండా ఎందుకు ఉండదట ఆమె? దమ్ముంటే ఆమెను ప్రశ్నించాలి. అమ్మ పైసలు లేకపోతే ఏందమ్మా, నువ్వు నిలబడితే ప్రజాస్వామ్యం బాగుపడుతుంది, ప్రజాస్వామ్యం జీవిస్తుంది అని చెప్పేసి బీజేపీ పార్టీ నుండి నిర్మలా సీతారామన్ టికెట్ ఇప్పించి నిర్మలా సీతారామన్ డబ్బులు లేకుండా గెలుస్తామని చెప్పేసి నిలబెట్టు. మీ నాయకులు ఏమో డబ్బులు లేకుండా గెలవరు, మీ నాయకులు ఈవీఎం మిషన్లు లేకుండా గెలవరు, మీరేమో ఫోన్ ట్యాపింగ్ చేయకుండా, మొత్తానికైతే ఆ ఈవీఎం ట్యాపింగ్ చేయకుండా గెలవరు. మీరు ఈవీఎం మిషన్నే పట్టుకొని బతికి ఈరోజు ఈవీఎం ట్యాపింగ్లతో గెలిచి మళ్ళీ జనాలకు మాత్రం శుద్ధపూస ముచ్చట్లు చెప్పి పైసలు లేవు అని చెప్పేసి, పైసలు లేవు అయినా నేను రాజకీయాల్లో ఉన్నా అని చెప్పి చెప్పుకుంటారు. మరి మీ ఆస్తులు ఏంది? మీ ఆస్తులు ఎన్ని కోట్ల విలువ చేసేటువంటి ఆస్తులు ఉన్నాయి, అవి ఎక్కడ నుండి వచ్చినాయి? అవన్నీ ప్రజలకు పంచండి. మీకు ఉన్నటువంటి భూముల్ని ప్రజలకు పంచడానికి ప్రయత్నం చేయండి. ఓ 10 కుటుంబాలకు ఓ 2 గుంటల చొప్పున పంచి ఓ 10 కుటుంబాలకు ఇల్లు ఇప్పియండి. అంటే ప్రభుత్వం ఇస్తేనే మేము ఇస్తాం అనే విషయం కాకుండా, మీకున్నటువంటి కోళ్ళ ఫారాలకు సంబంధించిన విషయంలో కానీ, మీకున్నటువంటి ఆస్తుల విషయంలో కానీ, వీటన్నిటిని వచ్చేటువంటి సొమ్ముని కొంత ప్రజల కోసం ఖర్చు చేసే ప్రయత్నం చేయండి. చేయరు. అవి మాత్రం పెరగాలి, అవి బిజినెస్లు మాత్రం డబుల్ కావాలి, బిజినెస్లో ఇన్కమ్ మాత్రం డబుల్ కావాలి, త్రిబుల్ కావాలి. కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం ఓట్లకు సంబంధించిన విషయంలో ఈటల రాజేందర్ ఎందుకు ఇట్లా మాట్లాడతానంటే, ఈరోజు జనాలందరికీ తెలిసిపోయింది, ఎవరు పైసలు ఇస్తే వాళ్ళు పైసలు తీసుకోవాలి, నచ్చినోడికి ఓటు వేయాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు జనాలు. అది ఎవడన్నా కానీ, ఏ నియోజకవర్గాన్ని కానీ మొత్తం ఇవాళ ఓట్ల కోసం వచ్చిర్రా, నేను నీకు ఓటు ఎత్తారా భయ్, నాకు పైసలు ఎందుతో చెప్పు. పైసలు తీసుకున్నా, ఓ పార్టీ 2000 ఇచ్చింది, ఓ పార్టీ 3000 ఇచ్చింది, ఓ పార్టీ 5000 ఇచ్చింది, అన్ని పైసలు తీసుకొని ఈటల రాజేందర్కి ఇద్దాం, ఆయనకి ఇద్దాం, గినికి ఇద్దాం అని చెప్పేసి మాట్లాడుకొని 4 కూర్చొని మాట్లాడుకొని మంచోడు ఎవడో గానికి ఓటెత్తారు. కాబట్టి ఈరోజు మంచోని అని నిరూపించుకోవడం కోసం ఈ డ్రామాలు. మరి మంచోని అని నిరూపించుకోవడం కోసం బీజేపీ పార్టీలో మీరు ఈటల రాజేందర్ గారి మీద మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పాజిటివ్ కోణం ఉన్నప్పుడు ఆయన పోయి బీజేపీ పార్టీలో ఏరి ఆయనకున్నటువంటి ఆ పాజిటివ్ కోణాన్ని మొత్తాన్ని తీసేసుకున్నారు. ఆయన మీద పాటలు రాసేటువంటి పరిస్థితి కూడా ఈరోజు ఎందుకు వచ్చింది అని అంటే, ఆయన మీద ఒక బీసీ నాయకుడిగా బయటకు వచ్చినటువంటి తర్వాత ఓ బీసీ నాయకుడిగా నాయకత్వం వహించి తెలంగాణ రాష్ట్రంలో బీసీ నాయకుడిగా ఎదుగుతారు అనుకుంటే పోయి బీజేపీ పార్టీలో ఏరిండు. ఆ బీజేపీ పార్టీలో బండి సంజయ్కి వినబడదు, కిషన్ రెడ్డికి వినబడదు, అరవింద్కి వినబడదు, వివేక్కి వినబడదు, అందరికీ పడకుండా ఈటలైన తొక్కాలని ప్రయత్నం అందరూ చేసిరు. ఆయనను ఈరోజు బీజేపీ ఎంత దారుణమైన పరిస్థితిలో తీసుకుపోయిందో ఆయన మాటలోనే కూడా చాలాసార్లు బయటకు వచ్చింది ఆ విషయం. ఆయనకు సరైన సంస్థ స్థానం లేదని, సరైన పదవి లేదని చెప్పేసి ఆయన బాధపడ్డ రోజులు కూడా ఉన్నాయి. మరి అట్లాంటి పరిస్థితులకు ఎందుకు వచ్చిరో కూడా మీరు ఆలోచించుకొని రాజకీయం చేయాల్సిన అవసరం ఉంది. మరి తెలంగాణ ప్రజలైతే క్లియర్గా ఉన్నారు, ఎవ్వరు పైసలు ఇచ్చినా మంచోనికి ఓటిస్తామనుకున్నారు. ఎవడు మంచోడు ఏంది అనేది ప్రజలు నిర్ణయించి సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి తెలుపుతున్నాను.